హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మన జీవితం అనేది కూడా ఒక పాఠశాల లాంటిదే. ఇక్కడ ఎందరో ఎన్నో మనకు తెలియకుండానే పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. మంచిగా ఉండేవారు ఎలా ఆదర్శంగా జీవించాలి, ఉన్న దాంట్లో సర్దుకొని పోయి తృప్తిగా ఎలా బతకాలి అన్నది నేర్పిస్తే, చెడ్డవారు ఎలా బ్రతకరాదు అనేదాన్ని నేర్పిస్తారు. అందులో నమ్మిన వారే మోసం చేసినప్పుడు ప్రతి క్షణం హెచ్చరికగా ఉండాలి. ప్రత్యక్షంగా చూసినా ప్రామాణికంగా చూడాలి. ఎవరిని అంత ఈజీగా నమ్మరాదు అనే పాఠాన్ని, అదే గుణపాఠాన్ని నేర్పిస్తారు. అందుకే ఇక్కడ మనకు అందరూ గురువులే. ఇలా మనం ప్రతి క్షణం నేర్చుకుంటూ వెళ్తే జీవితంలో ఆనందంగా ఉండగలం. ఆనందం అనేది ఎక్కడుంటుంది? అది మన మనసులోనే ఉంటుంది. ఏ వస్తువుల్లోనో ఏ పొజిషన్లోనో లేదు. అది మన మనసులోనే ఆ ఆనందం ఉంది. సుఖశాంతులనేది, సంపదలనేవి సంతృప్తిని ఇయ్యవు. ఎంత సాధించినా ఇంకా కావాలి, ఇంకా చేయాలి, ఇంకా రావాలి, ఈ భావనలన్నీ అశాంతిని ఇస్తాయి కానీ శాంతినివ్వవు. ఇవన్నీ జీవితంలో మనం నేర్చుకోవలసిన అంశాలు. ఇవన్నీ తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.